ఓవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నీటి ప్రాజెక్టులకు డి అంటే డి అనడానికి రెడీ అయిపోయాయి. కృష్ణా ప్రాజెక్టులపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ, గోదావరి ప్రాజెక్ట్స్ పై అధికార పార్టీ ఇవాళ క్షేత్రస్థాయిలో తమ కార్యాచరణ అమలు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు కృష్ణా జలాల సాధన పిలుపుతో బహిరంగ సభ ద్వారా గులాబీ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించేందుకు రెడీ అయింది. చలో నల్గొండ పేరుతో కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టులను తేవడానికి నిరసిస్తూ గులాబీ పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలకు రాజకీయ వేడి రాసుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్ది నెలల్లోపే పార్లమెంటు ఎన్నికలు ఎదుర్కోవాల్సి రావడంతో అధికార పార్టీని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ అంది వచ్చిన అవకాశాన్ని అస్త్రంగా మలుచుకునేందుకు రెడీ అవుతోంది. చలో నల్గొండ సభతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల రంగంలోకి దిగుతుండటంతో గులాబీ నేతలు సభను విజయవంతం చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కృష్ణా బేసిన్లోని మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ప్రజలను తరలించాలంటూ పార్టీ నిర్ణయం తీసుకుంది. జన సమీకరణ కోసం అన్ని జిల్లాల్లో కూడా నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జనం భారీగా హాజరయ్యేందుకు అనుగుణంగా బీఆర్ఎస్ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి జన సమీకరణపై ఫోకస్ పెట్టింది. ఇవాళ ఉదయం తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో నల్గొండకు తరలి వెళ్లబోతున్నారు.